హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం ఈరోజు 13th ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ పర్స్పెక్టివ్లో అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే, మనకి 52nd CGIగా జస్టిస్ గవాయ్ గారిని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి న్యూస్లో ఉంది. అలాగే మిస్టర్ మార్క్ కార్నీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కెనడాగా అపాయింట్ అవ్వడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. అలాగే శాండీ కే రీఫ్ డిస్ప్యూట్స్ న్యూస్లో ఉన్నాయి. సిప్రి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఫర్ డిఫెన్స్ రిలేటెడ్. సో మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించి సిప్రి రిపోర్ట్ రావడం జరిగింది. సో దాని గురించి కూడా చూద్దాం. రీసెంట్గా పద్మ అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా ఒకసారి రివైజ్ చేద్దాము. స్మైల్ స్కీమ్ న్యూస్లో ఉందండి. అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కూపర్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ లాంచెస్ ది గ్యాన్ పోస్ట్ అని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారు. సో అలాగే ఆర్బీఐ ఫైనాన్షియల్ కంపెనీస్కి రెగ్యులేటర్ రిలేటెడ్గా ప్రవాహ్ పోర్టల్కి సంబంధించి న్యూస్లో ఉంది. అదేవిధంగా ది అండయింగ్ లైట్ అని చెప్పేసి బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? గోపాలకృష్ణ గాంధీ గారు. సో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ అపాయింట్ జస్టిస్ గవాయ్ గారిని యాజ్ ఎ 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బిఆర్ గవాయ్ గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా డిస్కస్ చేశాము. ఇప్పుడు ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా గారు ఎవరైతే ఉన్నారో CGIగా వారు వీరిని సజెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు అఫీషియల్గా ప్రెసిడెంట్ గారు అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది. సో వీరు May 14th 2025 రోజున ఓత్ సెరమనీ ఉంటుందన్నమాట. సో May 14th 2025 నుంచి వీరు అఫీషియల్గా CGIగా అపాయింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో May 14th నుంచి వీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వీరు పదవి చేపట్టబోతున్నారన్నమాట. ఓకే, April 30 రోజు ఈరోజు ప్రెసిడెంట్ ముర్ము గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ అపాయింట్మెంట్ని ఫైనల్ చేయడం జరిగింది. ఓకే, వీరి టెన్యూర్ వచ్చేసి November 23rd 2025. సో వీరు బిఆర్ గవాయ్ గారు అయితే 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వడం జరుగుతుందిగా. సో వీరి యొక్క టెన్యూర్ వచ్చేసి November 23rd 2025 వరకు ఉందన్నమాట. ఓకే, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 65 రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి వీరికి అప్పటి వరకు వీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్లో ఉంటారు. మనందరికీ తెలుసు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏ విధంగా అపాయింట్ చేస్తారంటే, పాసింగ్ అంటే ఎవరైతే వెళ్తున్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు నెక్స్ట్ ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి అని చెప్పేసి ఒక సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ అపాన్ సుప్రీంకోర్టు సీనియారిటీ. సుప్రీంకోర్టులో సీనియారిటీ అండ్ కన్సల్టేషన్ విత్ అవుట్ గోయింగ్ CGI ఎవరైతే ఉంటారో వారు బేస్ చేసుకొని ఆ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వీరు 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క మెయిన్ కాంట్రిబ్యూషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 370 అబ్రిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్లో వీరు భాగంగా ఉన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్స్లో కూడా వీరు ఏదైతే స్కీమ్ ఆ జడ్జిమెంట్ ఉందో దాంట్లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది వీరు. అలాగే డిమానిటైజేషన్ అనేది సరైనదే అని చెప్పేసి చెప్పిన దాంట్లో వీరు 4:1 మెజార్టీలో ఉన్నటువంటి దాంట్లో వీరు వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. ఓకే, 7 జడ్జ్ బెంచ్ ఏదైతే రీసెంట్గా SC సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి రిజర్వేషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వీరు దాంట్లో భాగంగా ఉన్నారు 7 జడ్జ్ బెంచ్లో. అలాగే డెలివర్డ్ ల్యాండ్మార్క్ రూలింగ్ వచ్చేసి 15 days రెస్పాన్స్ నోటీస్ పీరియడ్ లేకుండా డిమాలిషన్ అనేది చేయొద్దు అని చెప్పారు కదా. సో దాంట్లో కూడా వీరు జడ్జిగా ఉండడం జరిగింది. ఓకే, మేజర్గా ఇక్కడ ఇంకోటి ఏంటంటే దళిత వర్గానికి సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ నుంచి CGI పొజిషన్కి వచ్చిన సెకండ్ మెంబర్ ఎవరైనా ఉన్నారు అంటే అది బిఆర్ గవాయ్ గారు అండి. అంతకుముందు మనకు KG బాలకృష్ణన్ గారు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ది షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు సెకండ్ పర్సన్గా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ మార్క్ కార్నీ గారు ఎవరు? వీరు ఇప్పుడు కెనడా ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. వీరు వచ్చేసి లిబరల్ పార్టీకి సంబంధించిన వారు. సో ఇటీవల కాలంలో కెనడాలో ఎలక్షన్స్ అనేటివి జరిగాయి. అక్కడ మేజర్గా కన్జర్వేటివ్ పార్టీ, లిబరల్ పార్టీ రెండింటి మధ్యలో టగ్ ఆఫ్ వార్ జరిగింది. సో అతి తక్కువ స్వల్ప తేడాతోని వీరు లిబరల్ పార్టీకి 168 ఓట్స్ రావడం, అలాగే 144 ఓట్స్ వచ్చేసి ఎవరికి కన్జర్వేటివ్ పార్టీకి రావడం వల్ల వీరు లిబరల్ పార్టీ తరఫున ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది మిస్టర్ మార్క్ కార్నీ గారు. సో
సో మేజర్గా ఏదైనా కంట్రీ గురించి న్యూస్లో ఉన్నప్పుడు ఆ దేశం యొక్క క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లలో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాపిటల్ వచ్చేసి ఒట్టావో. నెక్స్ట్ వచ్చేసి కెనడియన్ డాలర్, అక్కడ ఉన్నటువంటి కరెన్సీ. ఓకే, మేజర్గా మనకు సెకండ్ లార్జెస్ట్ ఏరియా ఉన్నటువంటి కంట్రీ ఏదైనా ఉంది ఆఫ్టర్ రష్యా తర్వాత ఎక్కువ భూభాగం కలిగినటువంటి కంట్రీ ఏదైనా ఉంది అంటే అది కెనడా. అండ్ హైయెస్ట్ కోస్టల్ లైన్, ఓకే, తీరరేఖ పొడవు హైయెస్ట్గా ఉన్నటువంటి కంట్రీ ఏదైనా ఉంది అంటే అది కెనడా. సో ఇలాంటి హైలైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మిస్టర్ మార్క్ కార్నీ గారు మనకి లిబరల్ పార్టీ తరఫున కెనడాకి ప్రైమ్ మినిస్టర్గా అవ్వడం జరిగింది. ఓకే, వీరికంటే ముందు జస్టిస్ ట్రూడో గారు ఉన్నారు. సో వారి ప్లేస్లో వీరిప్పుడు లిబరల్ పార్టీ తరపు నుంచి మిస్టర్ మార్క్ కార్నీ గారు గెలవడం జరిగింది. సో దీంట్లో మేజర్గా కన్జర్వేటివ్ పార్టీకి 144 సీట్స్ రావడం, అలాగే లిబరల్ పార్టీకి 168 సీట్స్ రావడం వల్ల వీరు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శాండ్ కే రీఫ్ డిస్ప్యూట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఫిలిప్పీన్స్ అలాగే చైనా మధ్యలో ఈ శాండ్ కే రీఫ్స్ యొక్క సావర్నిటీని క్లెయిమ్ చేయడంలో డిస్ప్యూట్స్ రావడం జరుగుతుందన్నమాట. సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఇది మాకు సంబంధించిన ల్యాండ్ అంటే ఇది మాకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పేసి ఇరు కంట్రీస్ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నాయి. సో ఏ రెండు కంట్రీస్ల మధ్యలో ప్రధానంగా డిస్ప్యూట్ ఉందంటే ఒకటి ఫిలిప్పీన్స్ అండ్ చైనా మధ్యలో. మరి ఎక్కడ లొకేట్ అయి ఉంది? యాక్చువల్గా జియోగ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ శాండ్ కే రీఫ్స్ వచ్చేసి మనకి ఏదైతే నదర్న్ తితు రీఫ్స్ ఉన్నాయో స్పార్ట్లీ ఐలాండ్స్ దగ్గర సౌత్ చైనా సీలో ఈ సౌత్ చైనా సీ అనేది చాలా మటుకు ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే 7 డాష్ లైన్ కానీ, అదేవిధంగా తైవాన్తోని చైనా డిస్ప్యూట్స్ కానీ, ఈ ఫిలిప్పీన్స్తోని ఈ ఏదైతే సౌత్ చైనాకు సంబంధించి స్పాట్లీ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా క్లెయిమింగ్స్ అనేది చేస్తూ ఉంది చైనా. సో అందుకని చెప్పేసి తరచుగా సౌత్ చైనాకి సంబంధించిన ఐలాండ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. అక్కడ ఏ ఐలాండ్స్ ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ శాండీ కే రీఫ్ పైన కూడా సావర్నిటీ క్లెయిమ్ జరుగుతుంది రెండు కంట్రీస్ పైన. ఒకటి చైనా, ఇంకోటి వచ్చేసి ఫిలిప్పీన్స్ మధ్యలో. ఓకే, సో దానికని చెప్పేసి న్యూస్లో ఉన్నాయి. మేజర్గా లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ స్పాట్లీ ఐలాండ్స్ లొకేట్ అయి ఉంటాయో ఆ స్పాట్లీ ఐలాండ్స్లో ఈ శాండీ కే రీఫ్స్ యొక్క దీవి అనేది ఉంది. సో అందుకని చెప్పేసి డిస్ప్యూట్స్లో ఉంది. సో మేజర్గా డిస్ప్యూటెడ్ బై ది చైనా, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం. కాకపోతే మేజర్గా వచ్చేసి చైనా అండ్ ఫిలిప్పీన్స్ మధ్యలో ఎక్కువగా ఈ శాండీ కే రీఫ్ మధ్యలో సంబంధించి ఎక్కువగా వివాదాలు అనేవి కొనసాగుతున్నాయి. మేజర్గా సౌత్ చైనా సీ అంటేనే వివాదాలకు నెలకొన్నది. ఎందుకంటే చైనా అగ్రెసివ్గా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి విరుద్ధంగా సౌత్ చైనా సీ పైన ఎక్కువగా క్లెయిమ్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి స్పాట్లీ ఐలాండ్స్ కానీ ఇంకా ఇతరత్ర ఐలాండ్స్ పైన. సో అందుకని చెప్పేసి బార్డర్ నేషన్స్ చాలా ఇంపార్టెంట్. సౌత్ చైనా సీకి సంబంధించిన బార్డర్ నేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యారిటైమ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఈ శాండ్ కే రీఫ్ పైన క్లెయిమ్ చేయడం జరిగింది. దీన్ని ఫిలిప్పీన్స్ స్ట్రాంగ్గా అపోజ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, మరి సౌత్ చైనాకి సంబంధించి బార్డరింగ్ నేషన్స్ చెప్పాను కానీ ఇదంతా కూడా మనకి ఈ మ్యాప్ అంతా కనుక చూసుకున్నట్లయితే సౌత్ చైనా సీకి సంబంధించిన మ్యాప్. మరి ఈ మ్యాప్కి సంబంధించి ఏ కంట్రీస్ బార్డర్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి చైనా, నెక్స్ట్ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై, వియత్నాం, ఇండోనేషియా. సో చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రునై, వియత్నాం అండ్ ఇండోనేషియా, ఈ 7 కంట్రీస్ మధ్యలో ఈ సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ అనేవి జరుగుతున్నాయి. సో అదేవిధంగా బార్డర్ నేషన్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ బార్డర్ నేషన్స్ ఇవి. సో మేజర్గా క్లెయిమ్ చేస్తున్నటువంటి చైనా క్లెయిమ్ చేస్తున్నటువంటి ఐలాండ్స్ అంటే డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ సౌత్ చైనా సీలో ఏమున్నాయి అంటే ఒకటి స్పాట్సీ ఐలాండ్స్ డిస్ప్యూటెడ్ బై చైనా. అలాగే అంటే డిస్ప్యూటెడ్ కంట్రీస్ కూడా చూద్దాం. చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, తైవాన్, బ్రునై మధ్యలో. అదేవిధంగా పార్సెల్ ఐలాండ్స్ కనుక చూసుకున్నట్లయితే చైనా, తైవాన్, వియత్నాం మధ్యలో ఈ డిస్ప్యూట్ అనేది కొనసాగుతుంది. అలాగే విధంగా షోలో వచ్చేసి కంటెస్టెడ్ బిట్వీన్ ది చైనా అండ్ ఫిలిప్పీన్స్ మధ్యలో. ఓకే, స్కార్బ్రో షౌల్ ఏదైతే ఉందో దానిపైన కూడా డిస్ప్యూట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ కంట్రీస్ వచ్చేసి చైనా అండ్ ఫిలిప్పీన్స్. ఓకే, మేజర్ స్టేట్స్ కూడా ఈ సౌత్ చైనాకి సంబంధించి మేజర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లూజాన్ స్టేట్ కానీ, ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ స్టేట్స్ ఏంటనే చూద్దాము. మేజర్గా తైవాన్ స్టేట్ ఒకటి, లూజన్ స్టేట్ ఒకటి, స్టేట్ ఆఫ్ మలక్కా. ఈ స్టేట్స్ అనేవి కూడా సౌత్ చైనాకి సంబంధించినవి. ఓకే, చైనా సీ బేసిన్ వచ్చేసి డీపెస్ట్ వచ్చేసి ఇక్కడ 5016 మీటర్స్. 5016 మీటర్ ఇస్ ద డీపెస్ట్ సీ. ఓకే, మేజర్గా
సుండా షెల్ఫ్ ఏదైతే ఉందో, సుండా షెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఈ సుండా షెల్ఫ్ ఏదైతే ఉందో ఇది షాలో కనెక్షన్ ఉంది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అండ్ జావా. థాయిలాండ్కి, జావాకి, సుమత్రా అండ్ జావాకి కనెక్టింగే ఈ సుండా ఐలాండ్, సుండా షెల్ఫ్ అనేది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ శాండ్ కే రీఫ్కి సంబంధించినటువంటిది. సో ఏదైనా ఇలాంటి ఐలాండ్స్ కానీ సీస్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు దాని బార్డరింగ్ కంట్రీస్, అలాగే స్ట్రేట్స్, ఐలాండ్స్, డిస్ప్యూటెడ్ ఐలాండ్స్, బార్డరింగ్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిప్రి, ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈరోజు ఏదైనా ఉంది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత సిప్రి అండి. సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ ఇయర్ కూడా మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా అండ్ మిలిటరీ డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ను రిలీజ్ చేస్తుంది. సో 2024లో చేసినటువంటి ఎక్స్పెండిచర్ 2024 ఇయర్ గాను చేసినటువంటి ఎక్స్పెండిచర్కి సంబంధించి సిప్రి ఈ ఇయర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి, వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2024 పేరు మీద ఈసారి మిలిటరీ ఎక్స్పెండిచర్ సంబంధించిన రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సింపుల్గా చెప్పాలంటే సిప్రి రిపోర్ట్ అంటే ఏం లేదండి, మిలిటరీ ఎక్స్పెండిచర్ రిపోర్టు అనేది మెయిన్ ఇంపార్టెంట్ 2024కి సంబంధించి. సో దీంట్లో ఇండియా పరంగా కనుక చూసుకున్నట్లే ఇండియా వచ్చేసి వరల్డ్స్లో 5th పొజిషన్లో ఉంది మిలిటరీ ఎక్స్పెండిచర్స్లో. ఓకే, ఆర్మీ పైన కానీ ఇటు నావల్ ఎంటైర్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో 5th పొజిషన్లో ఉంది. ఓకే, సో దాని డీటెయిల్స్ అనేటివి కూడా చూద్దాము. అదేవిధంగా ఈ ఇయర్ 2024లో ఇండియా యొక్క ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, ఎంత ఎక్స్పెండిచర్ చేసిందంటే $86.1 బిలియన్ అనేది ఎక్స్పెండిచర్ చేసింది. ఎంత, $86.1 బిలియన్ అనేటి ఎక్స్పెండిచర్ ఇండియా నుంచి ఎక్స్పెండిచర్ చేసింది. సో మేజర్గా 9 times హయ్యర్ దెన్ దట్ పాకిస్తాన్, మన శత్రు దేశమైనటువంటి మన బార్డరింగ్ కంట్రీ అయినటువంటి పాకిస్తాన్తో పోల్చుకున్నప్పుడు 9 times ఎక్కువగా డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది ఇండియా. సో అదేవిధంగా వన్ ఆఫ్ ది టాప్ 5 నేషన్స్ మిలిటరీ పైన ఎక్స్పెండిచర్ చేసినటువంటి కంట్రీస్లలో టాప్ 5th పొజిషన్లో ఉండడం జరిగింది. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్సే 37% ఆఫ్ ది మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆల్ ఓవర్ వరల్డ్గా తీసుకుంటే, మిలిటరీ ఎక్స్పెండిచర్ పైన తీసుకుంటే 37%తోని యునైటెడ్ స్టేట్స్ టాప్లో ఉంది. తర్వాత చైనా 12%తో ఉంది. తర్వాత రష్యా 5.5%తో ఉంది. జర్మనీ వచ్చేసి 3.3% ఉంది. ఇండియా వచ్చేసి 3.2%తో ఉందన్నమాట. ఓకే, 5th పొజిషన్లో ఉంది. సో చైనా వచ్చేసి 12%తో సెకండ్ పొజిషన్లో ఉంది. చాలామంది ఈ మిలిటరీ ఎక్స్పెండిచర్లో ఎలాగో టాప్లో యునైటెడ్ స్టేట్స్ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ రష్యా అనుకుంటారు, కానీ 12% మిలిటరీ ఎక్స్పెండిచర్తో చైనా సెకండ్ పొజిషన్లో ఉంది. తర్వాత రష్యా ఉంది. తర్వాత మనకి జర్మనీ ఉంది. 5th పొజిషన్లో వచ్చేసి ఇండియా ఉంది. తర్వాత యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, యుక్రెయిన్, ఫ్రాన్స్ ఈ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో టాప్ 5 నేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. క్రొనాలజికల్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ చిన్న నుంచి పెద్దకి కానీ, పెద్ద నుంచి చిన్నకి కానీ డిసెండింగ్ ఆర్డర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్లోబల్ మిలిటరీ ర్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే 5th లార్జెస్ట్ ఆఫ్టర్ యుఎస్, చైనా. యుఎస్ ఫస్ట్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్, రష్యా థర్డ్ ప్లేస్, 4th ప్లేస్ వచ్చేసి జర్మనీ, 5th ప్లేస్లో ఇండియా ఉంది. ఓకే, ఇండియా స్పెండింగ్ నియర్లీ 9 times ఆఫ్ ది హయ్యర్ దెన్ ది పాకిస్తాన్. పాకిస్తాన్ యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, $10.2 బిలియన్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చైనా అండ్ ఇండియాకి సంబంధించినట్టు కనుక చూసుకున్నట్లయితే మిలిటరీ స్పెండింగ్లో ఏషియా రీజియన్లో మొత్తం ఏషియా రీజియన్కి సంబంధించి తీసుకున్నట్లయితే చైనా అండ్ ఇండియా ఆర్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ది మిలిటరీ స్పెండింగ్ ఏషియా అండ్ ఓషియానియా. ఓకే, ఇండియా ఎలాంగ్ ది టాప్ 5 మిలిటరీ స్పెండర్స్. 60% ఆఫ్ ది గ్లోబల్ మిలిటరీ అంటే మనకి టాప్ 5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో యుఎస్, చైనా, తర్వాత రష్యా, జర్మనీ, ఇండియాని కలుపుకుంటే ఈ 5 కంట్రీస్ కలుపుకుంటే మొత్తం ఎక్స్పెండిచర్లో వరల్డ్ మొత్తం కలిపి ఒక 100 కోట్లు ఎక్స్పెండిచర్ చేస్తే కేవలం ఈ 5 కంట్రీస్ నుంచే ఒక 60 crores ఎక్స్పెండిచర్ జరుగుతుందని చెప్తున్నారు. అంటే 60% ఆఫ్ ది ఎక్స్పెండిచర్ కేవలం ఈ 5 నేషన్స్ నుంచే, 5 దేశాల నుంచే వస్తుంది అని చెప్తుంది. సో మేజర్గా స్ట్రాటజిక్ ఇన్సైట్స్ ఏంటి, డొమెస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఫోకస్. సో 75% ఆఫ్ ది క్యాపిటల్ అవుటేక్ డైరెక్టెడ్ టు డొమెస్టిక్ డిఫెన్స్ ప్రొడక్షన్. 22% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ నుంచి ఓన్లీ ప్రొడక్షన్ అనేది ఇక్కడనే జరుగుతుంది, ఇండియా నుంచి చేయాలి అంటున్నారు. అలాగే
అలాగే మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్టిల్ ఇంపోర్టింగ్ పైనే ఉంది. ఓకే, ఇంపోర్టింగ్ పైనే డిపెండ్ అయి ఉంది. స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మనకి సౌత్ ఇటు చైనా అండ్ పాకిస్తాన్ యొక్క శత్రు దేశాల నుంచి కాపాడుకోవడం కోసం అని చెప్పేసి మిలిటరీ మీద ఎక్స్పెండిచర్ అనేది స్ట్రాటజిక్ మూవ్ అన్నమాట. ఓకే, స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ను కలిగి ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిప్రీలో మేజర్గా టాప్ 5 కంట్రీస్ ఎక్స్పెండిచర్ తెలియాలి. అలాగే ఇండియా 2024 గాను ఎంత ఎక్స్పెండిచర్ చేసింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత, $86.1 బిలియన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి పద్మ అవార్డ్స్ అండి. యాక్చువల్లీ ఇది రీసెంట్గా సెరమనీ 1 ప్రజెంటేషన్ అనేది జరిగింది. సో దీంట్లో భాగంగా పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పద్మ అవార్డ్స్ కూడా కొన్ని ప్రజెంట్ చేశారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎవ్రీ ఇయర్ జనవరి 26 రోజు మనకి ఈ పద్మ అవార్డ్స్ అనేటి అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మొత్తం 3 కేటగిరీస్, ఒకటి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ అవార్డ్స్. సో మేజర్గా ఇవి ఏంటి, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్, సొసైటీ పరంగా అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, లిటరేచర్, ఇతరత్ర రంగాలలో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో, అదేవిధంగా సొసైటీకి హెల్పింగ్ చేస్తారో వారికి ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. పద్మవిభూషణ్ వచ్చేసి హైయెస్ట్ సివిలియన్, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏంటి మన ఇండియాలో, భారతరత్న. దాని తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మ అవార్డ్స్. ఓకే, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి పద్మవిభూషణ్. అదేవిధంగా థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి పద్మభూషణ్. పద్మ అవార్డు వచ్చేసి పద్మ, 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఓకే, మనకి భారతరత్న ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు. ఓకే, సో మేజర్గా రికగ్నైజ్ దేనికి, ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఇతరత్ర రంగాల్లో రాణించిన వాళ్ళకి వారి యొక్క కృషిని రికగ్నైజ్ చేస్తూ, గుర్తిస్తూ ఈ పద్మ అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా రిపబ్లిక్ డే ముందు ఈ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రజెంటేషన్ సెరమనీ మాత్రం లేట్గా జరుగుతుంది. దాంట్లో భాగంగా 2 కేటగిరీస్లలో జరుగుతాయి. సో మేజర్గా సెరమనీ 1, సెరమనీ 2 అని చేస్తారు. సో సెరమనీ 1లో రీసెంట్గా చేశారు. ఈ పద్మ అవార్డ్స్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, 1954 నుంచి చేయడం జరిగింది. ఓకే, సో ఈసారి కనుక చూసుకున్నట్లయితే విభూషణ్ కనుక వచ్చినట్లయితే 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. 2025 పద్మ విభూషణ్ అవార్డ్స్ 7 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో ముగ్గురికి పోస్ట్మస్ అంటే మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది. సో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీరు మెడిసిన్ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది. జస్టిస్ రిటైర్డ్ శ్రీ జగదీష్ సింగ్ కేహార్ గారికి, ఓకే, జగదీష్ సింగ్ కేహార్ గారికి పబ్లిక్ అఫైర్స్లో భాగంగా చండీగఢ్ నుంచి వీరికి ఇవ్వడం జరిగింది పద్మ విభూషణ్. అలాగే కాముదిని రజనీకాంత్ లకియా ఆర్ట్లో వీరు గుజరాత్కి సంబంధించిన వారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యన్ ఆర్ట్ కర్ణాటక. అదేవిధంగా వాసుదేవన్ నాయర్ ఎవరైతే ఉన్నారో వీరికి మరణించిన తర్వాత ఇవ్వడం జరిగింది, లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళ. అదేవిధంగా ఒసాము సుజుకి ఎవరైతే ఉన్నారో వీరు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ జపాన్కి సంబంధించిన వారు. సో పద్మ విభూషణ్ ఈసారి ఎవరికైనా బయటి వ్యక్తికి వచ్చింది అంటే జపాన్ క్యాండిడేట్. సో ఒసాము సుజుకి ఇవ్వడం జరిగింది మరణించిన తర్వాతనే. అదేవిధంగా శారదా సిన్హా పోస్టమస్ ఆర్ట్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఇవ్వడం జరిగింది. సో పద్మ విభూషణ్స్ వచ్చేసి 7గురికి ఇవ్వడం జరిగింది. దాంట్లో 3గురికి చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఒక పర్సన్కి అవుట్ సైడర్ అంటే విదేశీ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఎవరు, ఒసాము సుజుకి జపాన్ వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ అవార్డ్స్ మొత్తం 19 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా పద్మభూషణ్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సుపరిచితమైనటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, సూర్యప్రకాష్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ జర్నలిజంలో కర్ణాటక క్యాండిడేట్ వీరికి ఇవ్వడం జరిగింది. అండ్ చనిపోయిన వ్యక్తులలో వివేక్ దొబ్రాయ్ ఎవరైతే ఉన్నారో వారికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ భాగంలో ఇవ్వడం జరిగింది. అలాగే మనోహర్ జోషి గారికి కూడా చనిపోయిన కేటగిరీలో ఇవ్వడం జరిగింది, పబ్లిక్ అఫైర్స్ మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పంకజ్ ఉదాస్ గారికి ఆర్ట్, వీరు గజల్ సింగర్. సో వీరికి కూడా పోస్ట్మస్ తర్వాతనే ఇవ్వడం జరిగింది. సుశీల్ కుమార్ మోడీ ఎవరైతే ఉన్నారో వీరు పబ్లిక్ అఫైర్స్ రిలేటెడ్, వీరికి కూడా మనకి చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. సో మేజర్గా ఇవి చాలా ఇంపార్టెంట్, పోస్ట్మస్ అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చారనేది. సో పద్మ విభూషణ్,
7గురికి ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ 19 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే పద్మశ్రీ అవార్డ్స్ వచ్చేసి 113 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మైల్ స్కీమ్ న్యూస్లో ఉందండి. ఇది యాక్చువల్లీ స్మైల్ స్కీమ్ 2022లోనే లాంచ్ చేయడం జరిగింది. 2022లోనే ఈ స్మైల్ స్కీమ్కి సంబంధించి లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏవైతే లెక్కలు ఉన్నాయో అవి వెలుగులోకి రావడం జరిగింది, రిలీజ్ చేశారు. సో స్మైల్ యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఏది స్మైల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరి కోసము అంటే మేజర్గా ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో బెగ్గర్స్ అలాగే ట్రాన్స్జెండర్స్ యొక్క లైవ్లీహుడ్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్మైల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బెగ్గర్స్ ఎవరైతే రోడ్లపైన అడుక్కుంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ చేసి ఒక రీహాబిలిటేషన్ సెట్ చేయాలి అని చెప్పేసి స్మైల్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో రీహాబిలిటేషన్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ బెంగింగ్ అండ్ ఆల్సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ని కూడా దీంట్లో భాగంగా అప్లిఫ్ట్మెంట్ చేస్తున్నారు. మేజర్గా ఏంటి, రీహాబిలిటేషన్ చేయడం కోసం అని చెప్పేసి. సో దీని మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, క్రియేట్ బెగ్గర్ ఫ్రీ రిలీజియస్ టూరిస్ట్ హిస్టారికల్ అర్బన్ స్పేసెస్. మేజర్గా మనకి ఏంటి, ఈ అర్బన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అర్బన్ సిటీస్లలో ఈ బెగ్గర్స్ ఎక్కువగా ఉన్నారు. సో అందుకని చెప్పేసి వారిని తగ్గించడం, ఆ బెగ్గింగ్ నుంచి బయటపడేయాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో బెగ్గర్ ఫ్రీ అర్బన్ స్పేసెస్ని క్రియేట్ చేస్తున్నారు. సో రీహాబిలిటేట్ అట్లీస్ట్ 8,000 ఇండివిజువల్స్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 నుంచి చూసుకున్నట్లయితే 25-26 కల్లా అట్లీస్ట్ 8,000 ఇండివిజువల్స్ని రీహాబిలిటేట్ చేయాలనుకున్నారు. ఓకే, టార్గెట్ వచ్చేసి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు మొత్తం 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో భాగంగా మొత్తం 8,000 మందిని రీహాబిలిటేట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి స్టాట్స్ కీ డాటా కనుక చూసుకున్నట్లయితే December 31, 2024 వరకు చూసుకున్నట్లయితే December 31, 2024 కల్లా మొత్తం 81 సిటీస్లో 9,958 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో 970 మెంబర్స్ని ఎవరైతే ఉన్నారో వారిని రీహాబిలిటేట్ చేయడం జరిగింది. సో 352 చిల్డ్రన్స్ని మేజర్గా దీంట్లో ఇంక్లూడింగ్గా ఉన్నారు. ఓకే, 2011 సెన్సస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే 3.72 lakhs ఆఫ్ బెగ్గర్స్ దేశం వైడ్గా ఉన్నారు అని చెప్తున్నారు. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 ప్రకారం 6.62 lakhs ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్ డిపెండ్ అపాన్ ది బెగ్గింగ్ అండ్ అలమ్స్. ఓకే, బెగ్గింగ్ పైన 6.62 lakhs ఆఫ్ మెంబర్స్ రూరల్ హౌస్ హోల్డ్స్ డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పేసి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చెప్తుంది. సో కాకపోతే జనాభా లెక్కలు 2011 ప్రకారం 3.72 lakhs ఆఫ్ బెగ్గర్స్ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఓకే, దేశం మొత్తం మీద. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్రాజెక్ట్ కూపర్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ కూపర్. సో ఇది అమెజాన్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అన్నమాట. సో స్టార్లింక్, స్పేస్ ఎక్స్కి సంబంధించి స్టార్లింక్ ఏ విధంగా అయితే స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ కనెక్టింగ్ ప్రొవైడ్ చేయాలనుకుంటుందో స్టార్లింక్ మాదిరిగానే ఈ ప్రాజెక్ట్ కూపర్ కూడా అమెజాన్ బేస్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఇదేంటంటే మేజర్గా ఇప్పుడు స్టార్లింక్ లాగానే ఇంటర్నెట్ స్పేస్ నుంచి ఎలాగైతే ప్రొవైడ్ చేస్తుందో డైరెక్ట్ శాటిలైట్స్ నుంచి మొబైల్స్కి, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కూపర్ను ఉపయోగించుకొని అమెజాన్ వాళ్ళు ఈ సర్వీసెస్ని ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు డైరెక్ట్ స్పేస్ నుంచి మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి, అంటే లైక్ మొబైల్స్ ఇతరత్ర వాటికి. సో ఈ అమెజాన్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ శాటిలైట్స్. సో దీనికి సంబంధించి 27 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో రాకెట్ యూజ్ చేసినటువంటి రాకెట్ ఏది, అట్లాస్ 5 అనే రాకెట్ని యూజ్ చేయడం జరిగింది. అట్లాస్ 5 సో ఆపరేటెడ్ బై ది యునైటెడ్ లాంచ్ అలియన్స్. సో మేజర్గా దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కూపర్లో భాగంగా మొత్తం ఎన్ని శాటిలైట్స్ని స్పేస్లో లో ఎర్త్ ఆర్బిట్లో ఉంచాలనుకుంటున్నారు. 3,236 శాటిలైట్స్ని మొత్తం
స్పేస్లో ఉంచాలనుకుంటున్నారు. 3236 అమెజాన్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూపర్లో భాగంగా 3236 శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. దాని ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని డైరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు వితౌట్ ఎనీ వైర్స్ ఉపయోగించి. ఓకే, సో సేమ్ యాజ్ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్యాన్ పోస్ట్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ గ్యాన్ పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ లాంచెస్ గ్యాన్ పోస్ట్ టు డెలివర్ ఎడ్యుకేషనల్ బుక్స్ అఫోర్డబుల్ నేషన్ వైడ్. సో ఇది ఎప్పుడు అంటే May 1 నుంచి అమల్లోకి వస్తుంది. May 1, 2025 నుంచి ఈ గ్యాన్ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసెస్ అక్రాస్ ఇండియా ఎక్కడైతే ఉంటుందో ఈ గ్యాన్ పోస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో. సో దీన్ని రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఎవరైతే ఉన్నారో జ్యోతిరాదిత్య సింధియా గారు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ గ్యాన్ పోస్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బుక్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనం పోస్టింగ్ చేస్తూ ఉంటాం కదా, ఆ పోస్ట్ చేయడం కోసం అని చెప్పేసి కేజీల ప్రకారం పార్సల్కి సంబంధించి పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ గ్యాన్ పోస్ట్ను ఉపయోగించుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లోనే బుక్స్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, ఏవైతే కరికులం రిలేటెడ్ బుక్స్ ఉంటాయో, ఓకే, చదువుకోవాల్సినటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా మనము ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఈ గ్యాన్ పోస్ట్ను ఉపయోగించుకొని అతి తక్కువ ధరలో అఫోర్డబుల్ ప్రైజెస్లో మనము బుక్స్ని తెప్పించుకోవచ్చు అనమాట. సో ఒక బుక్స్ ఇప్పుడు సపోజ్ మనం ఢిల్లీ నుంచి కొన్ని బుక్స్ తెప్పించుకోవాలి. సో ఈ గ్యాన్ పోస్ట్ను ఉపయోగించుకొని అక్కడ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు అనమాట. అంతకుముందు బేస్డ్ అపాన్ కేజీస్ని బట్టి ఎక్కువ రేట్లో ఉండదు, కానీ గ్యాన్ పోస్ట్ని ఉపయోగించుకొని 20 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలోనే ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ చేశారు. సో 300 గ్రామ్స్ నుంచి 500 కేజీస్ వరకు 5 కేజీస్ వరకు 300 గ్రామ్స్ నుంచి 5 కేజీస్ వరకు ఈ ప్యాకేజెస్ ద్వారా 220 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా ఏంటంటే దీంట్లో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ బుక్స్ మాత్రమే చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా పీరియాడికల్స్ లైక్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వీటికి అప్లికేబుల్ అవ్వదు. లైక్ సండే మ్యాగజైన్స్ ఇవి ఉంటాయి కదా, వాటికి అప్లికేబుల్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రవాహ్ పోర్టల్. సో ఆర్బీఐ ఏదైతే ఈ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటికంటూ అప్రూవల్ కోసం అని చెప్పేసి May 1 నుంచి ఈ ప్రవాహ్ పోర్టల్ని వాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ప్రవాహ్ పోర్టల్ని ఎవరు లాంచ్ చేయడం జరిగింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు May 28, 2024లోనే ఈ ప్రవాహ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే ఖచ్చితంగా ప్రతి ఏదైతే అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా May 1, 2025 నుంచి మాత్రం మ్యాండేటరీగా చేయడం జరిగింది. సో ప్రవాహ్ యొక్క అబ్రివేషన్ ఏంటి? ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్ వ్యాలిడేషన్ అండ్ అథరైజేషన్. సో ప్రవాహ్ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతాడంటే ఇక్కడ క్వశ్చన్, ఇటీవల కాలంలో న్యూస్లో చూసినటువంటి ప్రవాహ్ పోర్టల్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. సో ఆర్బీఐ లాంచ్ చేసినటువంటి పోర్టల్. సో రెగ్యులేటరీ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రవాహ్ పోర్టల్లోనే చేయాలి. సో ఎవరైతే ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళంతా కూడా రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాలి అంటే మాత్రం ఈ ప్రవాహ్ పోర్టల్లోనే అప్లోడ్ చేయాలి. ప్రవాహ్ అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ అప్లికేషన్ అండ్ వ్యాలిడేషన్ ఆథరైజేషన్. ఓకే, సో ఆర్బీఐ రెగ్యులేటర్ ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రవాహ్ పోర్టల్లోనే చేయాలి. సో దీని ద్వారా ఈ ప్రవాహ్ పోర్టల్ ద్వారానే స్క్రూటినైజ్ చేసి ఆర్బీఐ ఎనీ అప్లికేషన్ని కూడా రెగ్యులేటరీ మోడ్లో అప్రూవల్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది అండయింగ్ లైట్ అని చెప్పేసి బుక్ న్యూస్లో ఉంది. దీన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే గోపాల్ కృష్ణ గాంధీ గారు ది అండయింగ్ లైట్ అని చెప్పేసి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్లో మేజర్గా 80 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి పర్సనల్ హిస్టరీ బేస్డ్ చేసుకొని ఈ బుక్ రాయడం జరిగింది. ఓకే, ద బుక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద టైటిల్ సజెస్ట్, ఏ పర్సనల్ హిస్టరీ అండ్ అకౌంట్ ఆఫ్ 80 years ఎక్స్పీరియన్స్డ్ దోస్ ఇండివిజువల్స్. ఒక ఇండివిజువల్ లైఫ్లో ఏ విధంగా చేంజెస్ జరిగాయి, అదేవిధంగా ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ ఇండియా షేప్డ్ ది లైఫ్ అండ్ థాట్స్ ఆఫ్ సింగిల్ ఇండియన్ ఏ విధంగా రిఫ్లెక్ట్ చేశాయి అన్నదే ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. రాసింది ఎవరు? గోపాల్ కృష్ణ గాంధీ గారు. ఓకే, ఏ పర్సనల్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి విశిష్ట శాస్త్రవేత్తగా డైరెక్టర్ శైలజ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో సిఎస్ఆర్ స్థాపించినటువంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో 80 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ విశిష్ట శాస్త్రవేత్తగా ఎన్నుకోవడం ఇది మొదటిసారి. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో విశ్రాంత శాస్త్రవేత్తగా ఉన్నటువంటి డాక్టర్ శైలజ గారికి మనకి విశిష్ట శాస్త్రవేత్తగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఏంటి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో 80 ఏళ్ల హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఆడవారిని విశిష్ట శాస్త్రవేత్తగా ఎన్నుకోవడం ఇదే మొదటిసారి అనమాట. సో ఈ హోదా పొందడం ఇదే మొదటిసారి మహిళల తరపున. సో మేజర్గా ఎవరైతే రిటైర్డ్ అయి ఉంటారో వారి యొక్క సేవల్ని మళ్ళీ కొనసాగించడం కోసం అని చెప్పేసి విశిష్ట శాస్త్రవేత్త కింద సిఎస్ఐఆర్ వాళ్ళు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా 70 ఏళ్ళ వరకు లేదా 5 ఏళ్ల సర్వీస్ కానీ 70 ఏళ్ళ వయసు వరకు వచ్చేంత వరకు వారు ఈ సేవల్ని చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి, మేజర్గా విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ శైలజ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసము T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వెబ్సైట్లో కూడా మేము కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆర్టికల్స్ అనేవి T1 అకాడమీ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.